హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెజిటేబుల్ రైస్ ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను 1 గ్లాస్ రైస్ రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. ఇవన్నీ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా తీసుకున్నాయండి. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో మీరు ఏవి తింటే అవే యాడ్ చేసుకోండి. మిగిలినవి స్కిప్ చేయొచ్చు మీకు నచ్చినవి. సో వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ముందుగా. సో ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్, క్యారెట్, టమాటో, బీనీస్ తీసుకున్నాను, స్వీట్ కార్న్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాటితో ట్రై చేయండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొంచెం లైట్గా వేయించడానికి తీసుకోండి. ఇందులో ముందుగా పోపు దినుసులు వేస్తున్నానండి. నేను అన్నీ మిక్స్డ్ చేసుకొని పెట్టుకుంటాను. అవి వేసాను, 1 స్పూన్. నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాను. ఒక్కొక్కటి లైట్గా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బీనీస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒకవేళ కర్రీతో కనుక తిననట్లయితే ఇంకొక పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోండి. తీసుకొని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో కూడా వేసేసానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుదాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ రైస్లో వేసుకొని ఉంటే ఇందులోనే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. నేను రైస్లో కొంచెం లైట్గా వేసానండి, అందుకే ఇందులో కొంచెం తక్కువ వేసాను. కలిపేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. సో ఇప్పుడు రైస్ ఆన్ చేసుకుందామండి. ఎందుకంటే ఇంకొక 2-3 మినిట్స్లో మనం ఇది రెడీ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా వేగితే సరిపోతుంది. ఎందుకంటే రైస్లో బాగా కుక్ అవుతుంది కాబట్టి పచ్చివాసన పోయేటట్టు వేపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది చాలండి, ఈ మాత్రం వేగనిస్తే చాలు మ్యాక్సిమం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఆన్ చేసుకున్నాం కదండి రైస్ ఆల్రెడీ, అందులో నేను దీన్ని కలిపేస్తున్నాను. ఇలా ఇందులో వేసాక మొత్తం రైస్ని ఒకసారి ఇలాగా కలుపుకుందాం. సో మూత పెట్టేశాను.